గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. సత్సంగంలో భాగంగా నేటి వరకు మనం బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందరకాండలు పూర్తి చేసి యుద్ధకాండలోని 91వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 92వ సర్గని చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖా వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇంద్రజిత్తుని సంహారం చేసినందువల్ల లక్ష్మణుడు సంతుష్టుడయ్యాడు. అప్పుడు జాంబవంతుడు, హనుమంతుడు మొదలైన వానర వీరుల్ని, తక్కిన వానర యోధుల్ని వెంటబెట్టుకొని హనుమంతుడిని విభీషణ్ణి ఊతగా పట్టుకున్నాడు. వాళ్ళంతా రక్తం ప్రవహిస్తూ ఉంది. ఆ ఇంద్రజిత్తు బాణాల ధాటికి ఇంద్రజిత్తుని చంపివేసినందుకు సంతృప్తి ఉన్నప్పటికీ అసలు నడవలేకపోతున్నాడు అన్నమాట. ఊతంగా విభీషణుడిని హనుమంతుడిని 2 చేతులతో పట్టుకొని నడుస్తున్నాడు. రాముడికి నమస్కారం చేశాడు. వచ్చి సంతోషాతిశయంతో మాటలు తడబడుతూ ఉండగా ఆ ఇంద్రజిత్తు వదన గురించి విన్నవించాడు అన్నయ్యకి. ఆ తర్వాత లక్ష్మణుడు ఏ విధంగా ఇంద్రజిత్తు యొక్క శిరస్సును తెగ నరికింది వివరంగా చెప్పాడు విభీషణుడు రామచంద్రుడు. రాముడు కూడా సాటిలేని సంతోషంతో, తమ్ముడా భలే పనిచేసావయ్యా, రాముడు అవతారం ఏమిటి, నరుడు కదా, నరుడు ఎలా ఉండాలో అలా చెప్పడానికి వచ్చాడు. మరి సంతోషం కలిగినప్పుడు సంతోషం, దుఃఖం కలిగినప్పుడు దుఃఖం. సీతమ్మ వారిని ఎత్తుకుపోయినప్పుడు ఎంత దుఃఖపడ్డాడు, చెట్టుకు పుట్టకు కూడా చెప్పుకొని కదా. అలానే ఇప్పుడు తమ్ముడా ఎంత మంచి పని చేసావయ్యా, ఎంత సంతోషంగా ఉంది నాకు, ఇంద్రజిత్తు చచ్చిపోయాడు కాబట్టి మనం జయించినట్లే లెక్క అన్నాడు ఆయన. ఆ తర్వాత లక్ష్మణుడి యొక్క శిరస్సును ఆఘ్రానించి, తండ్రి కానీ అన్న కానీ ముద్దు పెట్టుకోవాలంటే శిరస్సుని ఆఘ్రానించాలి. స్నేహాతిశయంతో బలవంతంగా తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని గట్టిగా కౌరిగించుకున్నాడు లక్ష్మణుణ్ణి. గాయాలతో బాధపడుతూ నిట్టూర్పులు విడుస్తున్న తమ్ముడి శిరస్సును మళ్ళీ ఆఘ్రానించాడు. ఒళ్ళంతా తడుపుతూ ఆ గాయాలు శమించడానికి త్వరపడుతూ మరి తమ్ముడిని మంచి మాటలతో ఊరడిస్తున్న ఆయన, నీవు చాలా దుష్కరమైన కార్యం చేశావు, పరమ కళ్యాణమైన పని చేశావు. కొడుకు చచ్చిపోయాడు కాబట్టి ఇప్పుడు రావణాసుడు చచ్చినట్లే లెక్క. వాడికి ఆ ఇంద్రజిత్తే కుడి భుజం, నీవు ఆ క్రూరుడి యొక్క ఆ రావణాసురుడి యొక్క కుడి భుజాన్ని ఇప్పుడు తెగనెట్టే లెక్క. ఈ పోరాటంలో ఈ విభీషణుడు హనుమంతుడు కూడా నేను చాలా సాయం చేశాడు. లక్ష్మణ, 3 అహోరాత్రాలు పోరాడి నువ్వు ఇంద్రజిత్తును చంపేశావు. ఈ రోజుతో నా శత్రువులందరూ కూడా నశించిపోయినట్టే లెక్క. పుత్రుడు చనిపోయాడని వినగానే రావణాసురుడు బయలుదేరి వస్తాడు. నేను వాణ్ణి సంహరిస్తాను. లక్ష్మణ, ఇప్పుడు సీతాదేవిని కానీ ఈ భూమిని కానీ సంపాదించడం అనేది పెద్ద కష్టమైన పని కాదు నాకు అన్నాడు. అప్పుడు రాముడు సుషేణుణ్ణి పిలిచి, ఓ వైద్యశాస్త్ర విశారదుడా, నువ్వు ఈ విభీషణుడికి లక్ష్మణుడికి గుచ్చుకున్న బాణాలని తీసివేసి ఆ గాయాలని నయం చేయవయ్యా. వీళ్ళనే కాదు, వానర వీరుల్లో భల్లూక వీరుల్లో ఎవరెవరికి బాణాలు గుచ్చుకున్నాయో, ఎవరెవరు గాయాలతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఒకసారి చూసి వాళ్ళకి చికిత్స చేసి వారికి స్వస్థత కలిగించు అన్నాడు. ఆ సుషేణుడు రామాజ్ఞను శిరసావించాడు. ఒక పరమౌషధిని లక్ష్మణుడికి వాసన చూపించాడు. అది వాసన చూడటంతో లక్ష్మణుడు ఒంట్లో దిగబడిపోయిన బాణాలు తునకతులకై కిందకి రాలిపోయినాయి. బాధ అంతా కూడా నివారణ అయిపోయింది, గాయాలన్నీ మానిపోయినాయి. ఆ తర్వాత అందరికీ కూడా చికిత్స చేశాడు సుషేణుడు. వాళ్ళ బాధ కూడా క్షణకాలంలో సమసిపోయింది.
అప్పుడు అందరూ కూడా ఏ బాధ లేకపోవటం, హాయిగా ఉండటం చూచి రాముడు, వానరాజు సుగ్రీవుడు, భలుకురాజు జాంబవంతుడు ఎంతో సంతోషపడ్డారు. దేవేంద్రుడినే జయించిన ఇంద్రజిత్తును సంహారం చేయడం అనే దుష్కర కార్యం చేసినందుకు లక్ష్మణుని రాముడు ఎంతో మెచ్చుకున్నాడు. అందుకు వానరహీలపతులు అందరూ కూడా ఎంతో సంతోషించారు. ఇది 92వ సర్గ. రేపు మనం 93వ సర్గ చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.